హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఇప్పుడు మనం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఎడ్లపాడుకు నుంచి కొంచెం దూరంలో అయితే వచ్చామండి. నేషనల్ హైవే 16 నుంచి మనము 1.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఇది బస్ రోడ్ అనమాట. ఇది కూడా మీకు 40 ఫీట్ల రోడ్డు, ఆల్మోస్ట్ 60 ఫీట్ల రోడ్డు అండి. ఇది బస్ రోడ్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు ఎడ్లపాడు నుంచి హైవే నుంచి కారుచోల అటు కనెక్ట్ అయ్యే రోడ్డు అనమాట. ఇటు నుంచి మీకు ఎడ్డబాడులు కూడా వెళ్ళొచ్చు, ఇటు నేషనల్ హైవే కూడా కలుస్తుంది. ఈ రోడ్ ఫేజింగ్లో మనకి ఒక ల్యాండ్ అనేది సేల్కి అయితే వచ్చిందండి. వెరీ అర్జెంట్ సేలు. ఈ రోడ్డుకి అయితే మనకి ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వరకు పొలం అనేది ఈ రోడ్డుకు ఉంటుంది అనమాట. ఎవరైనా వెంచర్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, ప్లాటింగ్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుందండి ఇది. ఎందుకంటే నేషనల్ హైవే నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. విలేజ్ దాటిన తర్వాత డైరెక్ట్గా మనం 1.5 కిలోమీటర్స్ దూరంలోనే మనం పొలం దగ్గరికి అయితే రావచ్చు అనమాట. ఈ ల్యాండ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను వీడియో చూపిస్తూ, ల్యాండ్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు కూడా నేను లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. పదండి, నేను ల్యాండ్ చూపిస్తూ మీకు డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్గా ఈ రోడ్డుకి మీకు 500 మీటర్స్ ఎబో వస్తుందండి ల్యాండ్ అనేది. రైట్ సైడ్ వచ్చేసరికి మన ల్యాండ్ అనమాట. ఇది మీకు మెట్ట భూమిగా పనికి వస్తుంది. ఇక్కడ మనకు వరి పొలం కూడా వేస్తున్నారు. కాకపోతే వీళ్ళు యూజ్ చేసుకోవట్లేదు. వీళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి కౌలు కూడా వేయకుండా అలా వదిలేశారనమాట. 2 ఇయర్స్ నుంచి పంట వేయట్లేదండి. ఇది 2 సంవత్సరాల నుంచి అయితే పంట వేయట్లేదు. రైట్ సైడ్ మనకు ల్యాండ్, ఆ పాయింట్ కాడ నుంచి మీకు రైట్ సైడ్ మొత్తం ల్యాండ్ ఆల్మోస్ట్ మీకు ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది. ఈ రోడ్డుకి 1/2 కిలోమీటర్ పైన ఉంటుందన్నమాట. 7 ఎకరాల ల్యాండ్ అండి ఇది. వచ్చేసరికి మీకు ఎడ్లపాడు మండలం కిందకైతే వస్తుంది, పల్నాడు డిస్టిక్ కిందకైతే వస్తుందన్నమాట. క్లియర్ టైటిల్తో ఉన్న ల్యాండ్ అండి. ప్రైస్ వచ్చేసరికి 55 లక్షలు ప్రతి ఎకరా కోట్ చేస్తున్నారు. విలేజ్ కూడా పక్కనే ఉంటుంది. ఈ విలేజ్ దాటిన తర్వాత మీకు హైవే కనపడుతుంది. అంటే హైవే నుంచి జస్ట్ 1.5 వస్తుంది అనమాట. చాలా దగ్గరలో అయితే వస్తుంది హైవేకి కూడా. ఇది మీకు వేరే విలేజెస్ బ్యాక్ సైడ్ కనెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇటు వేరే విలేజెస్ కూడా బ్యాక్ సైడ్ మీకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి ఇది. 7 ఎకరాలు కూడా క్లియర్ టైటిల్ అయితే ఉంటాయి. 2 డాక్యుమెంట్స్లో అయితే ఉన్నాయి. ఇది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రమే ఉన్నాయి. మీకు క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. ఇటు చూశారు కదా, ఇది మొత్తం కంపలు వేసింది కదా, కంపలు ఉన్నాయి కదా, ఇటే వస్తుంది అనమాట మీకు ల్యాండ్ కూడా. రోడ్ ఫేజింగ్ ఎక్కువ, ఈ రోడ్ ఫేజింగ్ ఎక్కువ ఉంటుంది. %% క్లియర్ టైటిల్తో అయితే ఉంటుందండి. ఇది లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి ఇది ఏ ఏరియాకి ఎంత డిస్టెన్స్ వస్తుంది, మన మేజర్ సిటీస్కి ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది నేను క్లియర్గా క్యాలిక్యులేట్ చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవ్వండి, ఈ స్తంభాలు ఉన్నాయి కదా, ఈ స్తంభాల కాడ నుంచి మన ల్యాండ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి మీకు ఇలా ముందుకు వెళ్తుంది. నేను లోపలికి వెళ్ళి కూడా నేను క్లియర్గా చూపిస్తాను. మీరు వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. లోపలికి వెళ్ళి కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఎగ్జాక్ట్గా మనం పొలం లోపలికి అయితే వచ్చేసాము. ఇది రోడ్డు. ఈ రోడ్డు ఫేజింగ్ మీరు చూడండి. ఇది రోడ్డు. మీకు పొలం వచ్చేసరికి ఈ గట్టు ఉంది కదా, ఈ గట్టు నుంచి ఇలా వెళ్తుంది అనమాట. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ వరకు ఇలా వెళ్తుంది. ఇది అలాగే వదిలేశారండి. 2 ఇయర్స్ నుంచి పంట అయితే వేయట్లేదు. ఈ పక్క చూడండి, మీకు ఈ పొలాలు వచ్చేసరికి మాగాణి వేస్తున్నారు. ఈ మాగాణి వేస్తున్నారు అనమాట. వరి పొలం అనమాట. ఇది వాటర్ అయితే ఫుల్ వస్తూ ఉంటాయి. క్లియర్ టైటిల్తో ఉన్న ల్యాండ్ అండి ఇది. ఎటువంటి ఇబ్బంది లేదు. నేషనల్ హైవేకి దగ్గరలో అయితే ఉంటుంది. లొకేషన్ హైలైట్స్ అన్నీ నేను క్లియర్గా కింద మెన్షన్ చేస్తాను. వాటర్ చూడండి, ఇక్కడ మీకు దగ్గరలో, హైవే దగ్గరలో మీకు పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు నుంచి మీకు రెగ్యులర్గా వాటర్ వస్తుంటాయి. సమ్మర్లో కూడా మీకు వాటర్ వస్తాయంట. ఇది క్లియర్గా చూడండి, వాటర్ అనేది మనకి వస్తూనే ఉన్నాయి. ఇది ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. పూర్తి వీడియో చూశారు కదా. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా నలుగురితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.